నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్, సార్ వాకింగ్ చెయ్యాలా వద్దా, చేస్తే మోకాళ్ళు అరుగుతాయా అరగవా? చాలామంది వాకింగ్ చేస్తే మోకాళ్ళు బాగుంటాయి అంటున్నారు, కొంతమంది ఎక్కువగా చేస్తే అరుగుతాయి అంటున్నారు. దీనికి సొల్యూషన్ చెప్పండి అని చాలామంది రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో దీనికి నా ప్రకారం నాకున్న సొల్యూషన్ మీకు కూడా ఒక అవగాహన ఇవ్వడానికి, వాకింగ్ చేయటం వల్ల నష్టాల కన్నా లాభాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకనంటే వాకింగ్ చేయటం వల్ల ప్రతి జాయింట్ మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్ మూమెంట్ జరగడం జరుగుతుంది. మూమెంట్ జరగటం వల్ల జాయింట్లో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ, జాయింట్లో ఉన్న గుజ్జు కానీ ఇది అన్ని చోట్లకి తిరగటం జరుగుతుంది. మనకి బాడీలో రక్త సరఫరా జరిగితే ప్రతి ఒక్క కణం పెరుగుతున్నట్టుగా జాయింట్లోకి రక్త సరఫరా ఉండదు. సో దానికి ఏం జరుగుతుందంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇదే దానికి ఫుడ్. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అంటే గుజ్జు అంటారు మనం వాడుక భాషలో మాట్లాడేలాగా. గుజ్జు జాయింట్లో అన్ని భాగాలకి తిరగాలండి. తిరిగినప్పుడు ఈ జాయింట్ అంతా పూసినట్టుగా అయిందనుకోండి, దీనికి యాక్చువల్గా అది ఫుడ్ అవుతుంది. అంటే దానికి ఒక డ్రై అయిపోకుండా జాయింట్ని ఇలా కంప్లీట్గా పోయడం జరుగుతుంది. దానికి అదే ఫుడ్ అనమాట. సో అది తీసుకోవటం వల్ల అది చాలా ఎనర్జెటిక్గా రోజు బాగా పనిచేయడం జరుగుతుంది. సో సార్ వాకింగ్ చేస్తుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరు చేస్తే బెటర్గా ఉంటుంది అనేది దీంట్లో ఒక చిన్న ఇది ఉందండి. సో ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులుండి మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఎక్కువ దూరం జాయింట్ ఈ నడవటం కానీ ఇది చేసినప్పుడు అరగటం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంత తక్కువ చేయండి కానీ చెయ్యండి అని చెప్తాం. అంటే రోజు 1-2 గంటలు వాక్ చేసేవాళ్ళు 15 నిమిషాలు ఒక పూటకు వాక్ చేసి అలా 4 సార్లు ఒక రోజులో 4 పూటలకి, అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తినటానికి ముందు ఒక అరగంట చేయటం వల్ల లేదా 15 నిమిషాలు చేయటం వల్ల ఆకలి వేయటం జరుగుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, ప్లస్ ఈ జాయింట్స్ మూమెంట్స్ అవ్వటం కూడా బాగా జరుగుతుందని, ఎక్కువసేపు చేయకపోవటం వల్ల కూడా బాగుంటుందని 15 నిమిషాలు వాకింగ్ 4 పూట్ల చేయమంటాం. ఎవరికి ఇది? ఏజ్డ్ అంటే కొంత వయసు పడిన వాళ్ళకి. అదే యంగ్ ఏజ్ అంటే కొంత తక్కువ ఉండేవాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఎంత ఎగిరినా అంత జాయింట్స్ ఇంకా ఎదగడం జరుగుతుంటుంది. దాన్ని మనం ప్రెషర్ అంటే దాన్ని కంప్రెషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎముక కూడా పెరగడం జరుగుతుంది. దాన్ని స్ట్రెన్నస్ యాక్టివిటీస్ అంటారు. యూజువల్గా చిన్నపిల్లలు అయితే పరిగెడుతుంటారు, పడుతుంటారు, లేస్తుంటారు, ఈ ప్రెషర్స్ ఇస్తూ ఉంటారు జాయింట్స్. వాళ్ళు ఎదిగే టైంలో సర్క్యులేషన్ ఎక్కువ రావటం ఇంపార్టెంట్. వాళ్ళకి జాయింట్స్లో అన్నిట్లో తిరగటం ఇంపార్టెంట్. వాళ్ళకి అదే విధంగా ఎగటం కానీ చేయడం కానీ జరుగుతుంది. సో వాళ్ళు చేయటం మంచిదే. అంటే ఎంత వాకింగ్ చేసినా, ఎంత రన్నింగ్ చేసినా, చిన్నపిల్లలు అంటే ఒక 20 నుంచి 18 లోపల ఉండే వాళ్ళందరూ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా బోన్ ఎదగటం జరుగుతుంటుంది. దాన్ని ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటారు. దాన్ని చేయటం మంచిదే. అండ్ 20 దాటిన వాళ్ళలో 40 లోపల ఉండే వాళ్ళలో ఎక్సర్సైజెస్ అనేటివి విగరస్గా కూడా చేయొచ్చు, అంటే వాకింగ్ చేయొచ్చు. కానీ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్లో చేయటం అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకనంటే అబ్నార్మల్గా యాంగిల్స్లో జాయింట్స్ పడటంతో అబ్నార్మల్గా దాన్ని జాయింట్ రియాక్ట్ అవ్వడం కానీ లేదంటే దాని యొక్క జాయింట్ మీద పడే లోడ్ కానీ పెరగటంతో వాళ్ళకి మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి. ఆస్టియోమలేషియా చేంజెస్ అని అంటారు దాన్ని. అంటే డ్రై అవటం, ఎక్కువ మందిలో డ్రై అవుట్ జాయింట్ వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి ఈ యంగ్ ఏజ్లో చాలామందికి చూస్తుంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే సెడెంటరీ లైఫ్ అంటారు. సెడెంటరీ అంటే ఒకే చోట కూర్చొని ఎక్కువ సమయం పనిచేయటం. ఇలాంటి వాళ్ళల్లో మీరు ఒక చిన్న జాయింట్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మోకాల్ జాయింట్. ఇది మోకాల్ జాయింట్లో ఏమవుతుందంటే చూడండి, మనం ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటారు, జాయింట్ ఇలా ఉంటుంది. మోకాల్ జాయింట్ కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది. ఏమవుతుందంటే ఈ జాయింట్ అప్పుడు కింద ఉన్న ఏదైతే లిక్విడ్ అంతా కూడా పైన ఉన్న లిక్విడ్ అంతా కిందకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కింద ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఆగిపోయినప్పుడు పైన జాయింట్ అంటే ఇక్కడ మోచిప భాగం కానీ పై భాగం కానీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోవడం వల్ల ఈ జాయింట్ మూమెంట్
ఎప్పుడైతే మనం లేచి సడన్గా నడుద్దాం అనుకుంటామో ఈ 2 డ్రై జాయింట్స్ రాపిడి జరగడం జరుగుతుంది, అక్కడ అరుగుదల జరగటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దీనివల్ల మోకాలు జాయింట్స్కి చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు కూర్చొని లేచేటప్పుడు ఎప్పుడు కూడా ముందుగా జాయింట్ని బరువుతో లేపకుండా మామూలుగా కాలు అంటే చాపటం మొడవటం ఒక 5 సార్లు చేసి తర్వాత లేవండి. ఈ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ మళ్ళీ పైకి కిందకి జరగటం జరుగుతుంది. మళ్ళీ ఆ జాయింట్ అనేది డ్రైగా లేకుండా ఫ్రీగా ఉండటం జరుగుతుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డాక్టర్స్ చాలామంది ఒకే చోట కూర్చొని చేస్తున్నారు పనులు. లేదంటే చాలామంది మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫీసులో జాబ్స్. ప్రతి 45 నిమిషాలకి మీరు ఆ ప్లేస్ నుంచి పైకి లేయండి, లేచి మాట్లాడండి, లేచి ఒక 10 నిమిషాలు లేచి తిరిగి రండి, మళ్ళీ 45 నిమిషాలు కూర్చొని పని చేయండి. దీనివల్ల మీ వర్క్ ప్రొడక్టివిటీ అంటే మీ వర్క్ చేసే ఒక పనితనం ఇంకా పెరుగుతుంది, ఎక్కువసేపు పని కూడా చేయగలరు. ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ఈ ఎక్కువ వాకింగ్ చేసేవాళ్ళు, ఈ టైప్లో ఉన్న వాళ్ళు ఈ వాకింగ్ చేయటం వల్ల జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా జాయింట్ భాగానికి వెళ్ళటం వల్ల ఇది ఎక్కువ సమయం చేయగలుగుతుంటారండి. మీకు చాలామందికి ఈ అపోహ ఉంది, వాకింగ్ చేస్తే ప్రాబ్లమ్స్, వాకింగ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ అని. చాలామంది నాకన్నా 60 ఏళ్ళ ఏజ్డ్ పర్సన్స్ కూడా వాక్ చేస్తున్నారు, నేను 40 ఏళ్ళ నుండి కూడా చేయలేకపోతున్నాను. గల కారణం ఏంటంటే ట్రైనింగ్ లేకపోవటం, ఎక్స్పీరియన్స్ అంటే రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ లేకపోవటం. దీనివల్ల మీరు చేయలేకపోతున్నారు. అంతేకాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకునేవాళ్ళు, రెగ్యులర్గా వార్మప్ చేసేవాళ్ళలో ఈ మోకాళ్ళ జాయింట్స్ బాగా రిఫ్లెక్ట్ అవుతాయి, ఇంకా బాగా ఉంటాయండి. వాళ్ళు వాకింగ్ బాగా చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే బాగా ఉన్నా లేదా లేకున్నా మోకాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేయాలండి. మీరు ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాకింగ్ అంటూ సపరేట్ షూస్ ఉంటాయి. అవి షూస్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు వేసుకోవాలి డాక్టర్ గారు, వాకింగ్ నాకు జాయింట్స్ మీద పడుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి డాక్టర్ గారు అంటుంటారు. చాలామందికి ఇదే చెప్తుంటామండి. అంటే ఈ వాకింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే GRF అంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అని ఉంటుంది. అంటే మీరు ఒక బంతిని కింద ఎంత బలంతో కొడతారో అంతే బలంతో రిఫ్లెక్షన్ ఎలా అవుతుందో, మీరు బరువుని కాలుతో ఎలా ప్రపల్షన్ అవ్వడానికి అంటే మనిషి మూమెంట్ జరగడానికి ఈ గ్రౌండ్ రియాక్షన్ అంటే మీరు కాలు పెట్టినప్పుడు మూమెంట్ జరగడానికి ఎంత బరువు అయితే ఇస్తారో అంతే బరువు పైకి అంటే మీ యాంకిల్, నీస్, హిప్స్, స్పైన్ ఆ బరువును తీసుకొని రిఫ్లెక్ట్ అయ్యి షాక్ అబ్జార్బ్ చేసుకొని మమ్మల్ని ప్రొపల్ చేస్తూ ఉంటాయి. సో షూ వేసుకోవటం వల్ల కొంత భాగం బరువుని, కొంత భాగం ఫోర్స్ని, కొంత భాగం ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ షాక్ని తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీ జాయింట్స్ బాగుంటాయి. దీనివల్ల వాకింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు ఈ షూస్ వేసుకున్నాం కదా అని ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ మీద నడవకూడదు. ఇర్రెగ్యులర్ అంటే ఎగుడు దిగుడు మీద ఉన్నట్టు, ఈ రోడ్స్ మీద కానీ దీని మీద కానీ. సార్ నాకు ఫ్లాట్గా ఉంది, చాలా దూరం నడవచ్చా అంటే నడవచ్చండి. కానీ ముందు వార్మప్ చేయడం ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ చేసుకోవడం ఇంపార్టెంట్. క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకే నడక లాంగ్ పీరియడ్ ఆఫ్ నడకని కాకుండా కొంత హిల్ అంటే కొంత మెట్లు ఎక్కటం, దిగటం, నడవటం, మళ్ళీ మెట్లు ఎక్కటం, దిగటం, నడవటం, ఇలా చేయటం వల్ల చాలా వరకు వాళ్ళకి అన్ని రకాల జాయింట్స్ మూవ్మెంట్స్ జరుగుతుంటాయి. అన్ని రకాల ఇంపాక్ట్ థింగ్స్లో ఇది ఉంటాయి. జాయింట్ ఎక్కువగా ఒకే చోట అరుగుతూ ఉందారంటే వాళ్ళు ఒకే పనిని ఎక్కువ సార్లు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. నడిచేవాళ్ళు ఇదే భాగంలో అంటే మీరు నడుస్తున్నారనుకోండి 30 డిగ్రీస్లో బెండ్ అవుతుంది, 30 డిగ్రీస్లోనే బెండ్ అవుతూ ఉంటుంది. ఆ 30 డిగ్రీస్లో ఉన్న ఏదైతే యాంగిల్ ఉంటుందో, బోన్కి ఏదైతే ఆ ఆర్టికులర్ సర్ఫేస్ ఉంటుందో అది మాత్రమే అరుగుతుంటుంది. అదే నేను చెప్పినట్టుగా కొంచెం పైకెక్కటం, దిగటం, మళ్ళీ నడవటం, పైకెక్కటం, మెట్లు ఎక్కటం, దిగటం, ఇలా డిఫరెంట్గా ఉన్న యాంగిల్స్ చూసుకున్నప్పుడు అన్ని భాగాలకి సరి సమానంలో అరుగుదల పోతుంది, అన్ని భాగాలకి సరి సమానంగా ఇది జరుగుతుందండి. సో వాకింగ్ చేయటం వల్ల వచ్చే నష్టాలు, లాభాలు మీరు విన్నారు కదా. సో ఎక్కువ భాగం యూజువల్గా నష్టం కన్నా కూడా లాభం ఉంది సరిగ్గా చేస్తే, క్రమ పద్ధతిలో చేస్తే. కొంత ఎక్సర్సైజ్ అనేది, కొంత వార్మప్ అనేది మీ యొక్క వాకింగ్లో కలగలిపితే ఈ వాకింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంచి ఎక్సర్సైజెస్, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు
గుండెకి, రక్తనాళాలకి, బ్రెయిన్కి సర్క్యులేషన్ కూడా మంచి ఇదవుతుంది. మనిషి కూడా చాలా యాక్టివ్గా, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. దీనివల్ల వాకింగ్ చేయటం అనేది చాలా ఉత్తమమైన ఎక్సర్సైజ్ అండి. నమస్తే. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి, ఇలాంటి అప్డేటెడ్ టెక్నాలజీస్ గురించి, ఇలాంటి హాట్ టాపిక్ గురించి ఫాలో కావడానికి నా పేజ్ ఫాలో అవ్వండి.